నిలువెత్తు బంగారం కాదు నిలువెల్ల బంగారమే తను అంటూ ఫైనల్ నిహారిక కొణిదెల పెళ్లివేడుకతో అప్డేట్స్తో మనందరి ముందుకి వచ్చేసిన మెగా ఫ్యామిలీ. ఇక అందరికీ తెలిసిందే నిహారిక కొణిదెల రెండో పెళ్లిపై అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ యాక్టర్గా అలానే మంచి గుర్తింపుని అందుకుంది నిహారిక. ఇక హీరోయిన్గా కెరియర్లో సక్సెస్ అవ్వకపోయినా ప్రొడ్యూసర్గా మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్లో అంత సక్సెస్ అవ్వడానికి తన వెనుక పెద్ద నీడే ఉందంటూ అప్డేట్ని రివీల్ చేసింది. అందులో ముఖ్యంగా తన కాబోయే వారంటూ అప్డేట్స్తో పాటు కొన్ని గ్లిమ్స్ని కూడా షేర్ చేసుకుంటూ తనతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని బెస్ట్ మెమరీస్ని కూడా అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. అప్పటి నుండి అభిమానులందరూ ఎవరితో రిలేషన్లో ఉన్నావు, తనతో పెళ్ళికి రెడీ అవుతున్నావా అంటూ ఎన్నో కామెంట్స్ని అడుగుతూ వచ్చారు. కానీ నిహారిక ఎప్పుడు వాటిపైన స్పందించలేదు. అయితే గతంలో కూడా ఇదే తరీకాలో అయితే తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కనిపించింది. అటువంటి సమయంలో కూడా తన పైన ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ వాటిపైన స్పందించలేదు. కానీ కూతురుపై వచ్చిన ప్రతి కామెంట్పై కూడా నాగబాబు స్పందిస్తూనే వస్తుంటారు ప్రతి బ్రాడ్కాస్ట్లో. అలానే నిహారిక కొణిదెల కొత్త జీవితం మొదలు పెడితే తనకి ఇష్టమైన వ్యక్తి తను తీసుకొని వస్తే ఖచ్చితంగా తనకి మరో పెళ్లి చేస్తా అంటూ, ఇక నా కూతుర్ల భవిష్యత్తు కన్నా నాకు ఇంకేమీ పెద్దగా అవసరం లేదంటూ, ఈ సంపద మొత్తం ఎందుకు, నా పిల్లలు ఆనందంకే కదా అంటూ ఎన్నో విషయాల్ని ఒక తండ్రిగా షేర్ చేసుకుంటూ వచ్చారు నాగబాబు. అలానే ఇప్పుడు నిహారిక కొణిదెల పెళ్లిలో వదినమ్మ అయిన లావణ్య త్రిపాఠి హస్తం చాలా పెద్దగానే ఉందంట. ఇక లావణ్య వరుణ్ పెళ్లికి నిహారిక ఎంత పెద్దరికం వహిస్తూ వచ్చిందో ఇప్పుడు అదే విధంగా నిహారిక పెళ్లిలో కూడా లావణ్య అంతే సపోర్ట్ని మద్దతుని అందిస్తూ కనిపిస్తోంది. అలా నిహారిక కొణిదెల ఇప్పటికే ట్రెండ్ని క్రియేట్ చేస్తూ ఇక తన గోల్డెన్ లుక్స్తో అద్దరగొట్టేస్తుంది. ఇక తన వెడ్డింగ్ లుక్స్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే రివీల్ అవుతూ వచ్చేసాయి. అయితే తన ఫియాన్సీ కోసం రియల్ అప్డేట్స్ ఏవి కూడా ఇప్పటికొచ్చి షేర్ చేసుకుందే లేదు. ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి.